ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమల వలన అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని కృపను బట్టి మరొక పర్యాయము దేవుని ఆరాధించి స్తుతించే భాగ్యం తండ్రి మనకి ఇచ్చినందుకు ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే వర్తమానం మనం విందాం. మనం అన్ని విషయాల్లో శ్రద్ధ నిలుపుతూ ఉంటాం, కానీ ఏ విషయాల్లో దేవుని పిల్లలు శ్రద్ధ నిలపాలో దేవుని వాక్యము ద్వారా, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం శ్రద్ధ నిలపడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు వర్తమానం దేవుని పిల్లలు ఏ విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండాలి. ఈరోజు అంశం ఏంటంటే ఏ విషయాల్లో దేవుని పిల్లలు శ్రద్ధ కలిగి ఉండాలి. నంబర్ 1 చూద్దాం, ఏ విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. చూసే ముందు ఈ మాట విందాం. మన శరీరం మీద చాలా శ్రద్ధ పెడతాం కొంతమంది, అలాగే బట్టల మీద శ్రద్ధ పెడతారు, కొంతమంది అందం మీద శ్రద్ధ పెడతారు, చక్కగా తయారవడానికి శ్రద్ధ పెడతారు, కొంతమంది చదువు మీద శ్రద్ధ పెడతారు, కొంతమంది వారి యొక్క పని బాటల విషయంలో చాలా శ్రద్ధ పెడతారు, అలాగే కొంతమంది వంట వార్పులు చేసే విషయంలో, వంట చేసే విషయంలో చాలా శ్రద్ధ పెడతారు, అలాగే కొంతమంది పాటలు పాడడానికి చాలా శ్రద్ధ పెడతారు. కానీ ఈరోజు దేవుని పిల్లలంగా మనం ఏ విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండాలి, లేదా ఆత్మీయంగా శ్రద్ధ కలిగి ఉండాలి అని చూస్తే, నంబర్ 1 మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సోదరుడా, ఏ విషయంలో శ్రద్ధ పెట్టాలని ఈ వాక్యం మనకు ఆత్మీయులుగా దేవుడు తెలియపరుస్తున్నాడంటే, లేదా ఈ వాక్యం తెలియపరుస్తుందంటే, దేవుని మాట విని అనుసరించే విషయంలో శ్రద్ధ నిలపాలి అని వాక్యం చెప్తాం. దేవుని వాక్యము వినాలి ప్లస్ అనుసరించాలి అని అక్కడ రాయబడి ఉంది. దయచేసి మరొకసారి ఆ మొదటి లైన్ చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాటని విని, శ్రద్ధగా విని. చాలా చూద్దామా? దేవుడి మాట శ్రద్ధగా విని, శ్రద్ధగా వినాలి, విన్న ప్రకారం నడవాలి. చాలా మంది ఈ లోకంలో అనేక విషయాలు ఏందో శ్రద్ధ నిలుపుతా ఉంటారు, కానీ దేవాతి దేవుడు, జీవము గల దేవుడు, ప్రాణత్యాగం చేసిన దేవుడు, ప్రాణం ఇచ్చిన దేవుడు, పరలోకం ఇయ్యబోతున్న దేవుని మాట వినడానికి మాత్రం మనము శ్రద్ధ నిలపము. శ్రద్ధ నిలపాలి. శ్రద్ధ నిలపడానికి మన హృదయాన్ని ఆయన మీద ఆనుకోవాలి, ఆనించుకోవాలి. మన మనసును ఆయన మీద ఉంచాలి, ఆ వాక్యం మీద ఉంచాలి. నా సహోదరి సోదరుడా, వాక్యం వినే విషయంలో మనము శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి మనం చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో అనేక భక్తులు దేవుడు మాట్లాడుతున్నప్పుడు చాలా శ్రద్ధగా ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం వినే విషయంలో శ్రద్ధ లేని భక్తులుగా మనం ఉన్నాం. పాత నిబంధన కాలంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధ నిలిపారు. దావీదు గారు కానీ, ఏలియా గారు కానీ, అలాగే మగ్దలేనే మరియ కానీ, అలాగేనే మరి కానాను వివాహం జరుగుతున్నప్పుడు, అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన మీతో చెప్పింది చేయుడి అన్నప్పుడు వారు ఆయన మాట వినడానికి శ్రద్ధ నిలిపినారు. ఎప్పుడెప్పుడు ఆయన మాట చెప్తాడు అని శ్రద్ధ నిలిపినారు. ఈరోజు ఆత్మ సంబంధంగా దేవుని పిల్లలంగా మనము ఏ విషయాల్లో శ్రద్ధ నిలపాలంటే, దేవుని వాక్యం వినే విషయంలో శ్రద్ధ నిలపాలి. హల్లెలూయా. నంబర్ 1, దేవుని వాక్యం విషయంలో, వినే విషయంలో మనం శ్రద్ధ నిలపాలి. అదే లోక సంబంధమైన చెప్పుడు మాటలు, లోక సంబంధమైన కపటమ మాటలు, లేదా పాపం మాటలు చెప్తున్నప్పుడు చాలా శ్రద్ధ నిలుపుతాం. ఆ మాటల విషయంలో శ్రద్ధ నిలిపితే నష్టపోయేది మనమే. దేవుని మాటలు ఏందో శ్రద్ధ నిలిపితే మన జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా మారుతాయో తర్వాత మీకు తెలియపరచడానికి
నేను ప్రయత్నం చేస్తాను. దేవుడు ఆ ప్రకారం సహాయం చేయను గాక. హల్లెలూయా. దయచేసి చూద్దాం. నంబర్ 1, దేవుని మాట శ్రద్ధగా వింటే మన జీవితాలు ధన్యకరంగా మారుతాయి కాబట్టి తర్వాత మనం విందాం. ఇక రెండవదిగా ఆత్మ సంబంధమైన మనము దేని యందు శ్రద్ధ నిలపాలి అనేది మనం చూద్దాం. దయచేసి మనం చదవడానికి మనం ప్రయత్నించాం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేటి యందు మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెను కోరుచున్నాను. చెప్పుచుండవలనని కోరుచున్నాను. అవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవై ఉన్నవి గాని. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనుషులకు ప్రయోజనకరమైన సత్క్రియల యందు శ్రద్ధ నిలపాలంట. దేవుని పిల్లలంగా ఏ విషయంలో శ్రద్ధ నిలపాలి? రెండో పాయింట్, సత్క్రియలు చేసే విషయంలో చెప్పాలి, శ్రద్ధ నిలపాలి. ఏంటి సత్క్రియలు? మంచి క్రియలు, మంచి పనులు. ఇవి మనుషులకు ప్రయోజనం, మనుషుల రక్షణను నడిపించడానికి ప్రయోజనం, మనుషుల జీవితాల్లో శాంతి సమాధానం కట్టడానికి, దేవుని రాజ్యం కట్టడానికి ప్రయోజనం. కనుక ఆత్మీయంగా దేవుని పిల్లలంగా ఏ విషయంలో మనం శ్రద్ధ నిలపాలంట? సత్క్రియలు యందు మనము శ్రద్ధ నిలపాలి. సత్క్రియలు. హల్లెలూయా. సత్క్రియలు అంటే ఏమనుకున్నాం? మంచి క్రియలు. వాక్యం చెప్తుంది మంచి క్రియలు. మరొకసారి ఆ మాట చదివి ముందుకు పోదామా? ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసించిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేటి యందు మనసుంచినట్లు నీవే సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. హల్లెలూయా. సత్క్రియలు ఖచ్చితంగా సత్క్రియలు చేయాలని దృఢముగా వారికి చెప్పు అని తీతుకు తన ఆత్మీయ తండ్రి పౌలు గారు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో సంఘమని నీతో నాతో చెప్తున్నాడు, కుమారుడా కుమార్తె, నువ్వు సత్క్రియలు కలిగి ఉండు, సత్క్రియలు కలిగి ఉండు, మంచి క్రియలు కలిగి ఉండు, చెడు క్రియలు కాదు. చెడు క్రియలు కలిగి ఉంటే దేవుని రాజ్యం స్థాపించబడదు, అనేకులు దూరం అయిపోతారు. కనుక సత్క్రియలు కలిగి ఉండాలి, సత్క్రియలు ఎంతో శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం అనేక భక్తులను కూడా చూస్తాం, వాళ్ళు సత్క్రియలు కలిగి ఉన్నారు. కనుక తర్వాత నేను చూపిస్తున్న వారందరినీ ఇప్పుడు మనం ఏ విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండాలనే విషయాన్ని మనం వింటున్నాం. రెండో పాయింట్ ఏమన్నాము? సత్క్రియలు యందు శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఇకపోతే మూడవదిగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన పూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. ఏ విషయంలో దేవుని పిల్లలంగా శ్రద్ధ కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే యందు శ్రద్ధ నిలిపి ఉండాలి. హల్లెలూయా. మనలో ఎవరైనా మనకు దూరం అయిపోతూ ఉంటే, లేదా మనం వారికి దూరం అయిపోతుంటే, పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ నిలపాలి. ఐక్యతను పోగొట్టుకోకూడదు. ఎందుకనంటే ఐక్యతే మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తుంటాడంట? పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతను కలిగజేస్తుంటాడు. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉంటే ఐక్యతను కోరుకుంటాడు, ఐక్యత విషయంలో శ్రద్ధ కలిగి ఉంటాడు, ఐక్యతగా ఉండాలి అని శ్రద్ధ కలిగి ఉంటాడు. మరొకసారి మీకు చదివితే ఆ మాట బాగా అర్థమవుతుంది. చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు
సహించచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? ఐక్యతను కాపాడుకునేటట్టు చేస్తాడు. ఆ విషయంలో ఐక్యతను కలిగి ఉండడానికి మనం శ్రద్ధ నిలపాలి. ఏ విషయంలో శ్రద్ధ నిలపాలి? మనం 3వ పాయింట్లో ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ నిలపాలి. ఎవరైనా ఒక్కరు దూరం అయిపోతే, అయ్యో మా సహోదరుడు దూరం అయిపోయింది, నా స్నేహితురాలు దూరం అయిపోయింది, మా స్నేహితుడు దూరం అయిపోయాడు అని కలుపుకునే విషయంలో, ఆత్మ ద్వారా ఐక్యతగా ఉండే విషయంలో మనము శ్రద్ధ కలిగి ఉండాలి. ఎప్పుడు ఈ యొక్క ఐక్యత కోసం శ్రద్ధ కలిగి ఉంటామో పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం. అందుకే 133వ కీర్తన 1-2 వచనాలు ఆయన ఏమంటాడు తెలుసా? 133వ కీర్తన 1వ వాక్యం 2వ వాక్యంలో మనం చదువుదాం. చూడండి ఆ మాటలు సహోదరులుగా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము. హల్లెలూయా. ఐక్యత యందు శ్రద్ధ నిలిపితే అప్పుడు అది ఎంతో మనకు మేలు, అది మనకు ఎంతో మనోహరము. ఎంతో మనోహరము లేదా మనోహరము, ఎంతో మేలు, అది మనోహరం. మనోహరముగా సంతోషం. ఐక్యతను కాపాడుకునే విషయంలో పరిశుద్ధాత్మ ద్వారా శ్రద్ధ కలిగి ఉంటే ఎంతో మేలు పొందుతాం, ప్లస్ ఎంతో సంతోషిస్తాం. అంత మాత్రం కాదు, లాస్ట్ వచనం చూస్తే 133వ కీర్తన లాస్ట్ వచనంలో ఐక్యత కలిగే విషయంలో శ్రద్ధ కలిగి ఉంటే ఇంకా ఏ ఆశీర్వాదం పొందొచ్చు చూద్దాం. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉంటే అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండినట్లుగా యెహోవా సెలవిచ్చున్నాడు. ఇప్పుడు ఐక్యత విషయంలో శ్రద్ధ కలిగి ఉంటామో ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని మీరిద్దరు పోయి వాళ్ళ దగ్గర ఉండండి. హల్లెలూయా. అంతమంది కాదు, ఎంతో మేలు, ఎంతో సంతోషం. కనుక ఏ విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి? మన తలదూకోవడం విషయంలో శ్రద్ధ కలిగి ఉంటాం, బాగా ఇల్లు నీట్గా పెట్టుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉంటాం. తప్పులేదు, ఇవన్నీ మనం చేసుకోవాలి. వీటిని మించినవి పరలోకాన్ని ఇచ్చేవి, దేవుని రాజ్యం కట్టేవి, వాటి యందు మనసు నిలిపి శ్రద్ధ పెట్టాలి. హల్లెలూయా. ఎన్ని విషయాలు చూసాం ఇప్పటికీ? 3 విషయాలు చూసాం. ఒకటి, ఆయన మాట శ్రద్ధగా వినడానికి మనము ప్రయత్నం చేయాలి. రెండవదిగా, సత్క్రియలు చేసే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. మూడవదిగా, ఐక్యత కలిగి ఉండే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఇకపోతే 4వదిగా మనం చూసినట్లయితే రోమాపత్రిక 12వ అధ్యాయము 13వ వాక్యం చదువుకుందాం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందొచ్చు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ విషయంలో శ్రద్ధ చూపించాలంటే మనం దేవుని పిల్లలంగా, ఆత్మీయంగా, ఆత్మ సంబంధ విషయంలో శ్రద్ధ నిలపాలి. ఏంటి 4వదిగా ఆత్మ సంబంధ శ్రద్ధ అంటే? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందొచ్చు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలు యేసు రక్తంలో కడగబడి దైవ చిత్తానుసారం నడిచే వాళ్ళు పరిశుద్ధులు. అట్టి వారి అవసరములలో మనం పాలు పొందే విషయంలో, సహాయం చేసే విషయంలో, చేతునిచ్చే విషయంలో ఏం కలిగి ఉండాలంట? శ్రద్ధ కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ శ్రద్ధ నువ్వు చేస్తావో దేవుడు అంటాడు, నా కుమారుడికి చేస్తే నాకు చేసినట్టు, నా కుమార్తెకి చేస్తే నాకు చేసినట్టు అని మత్తయి సువార్తలో ఆయన చాలా చక్కగా చెప్పున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నేను ఆకలి ఉన్నాను, మీరు నాకు అన్నం పెట్టారు. నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, మీరు వస్త్రాలు ఇచ్చారు. నేను శరసాల ఉన్నాను, నన్ను చూడడానికి వచ్చా. నేను రోగిని ఉండగా నన్ను దర్శించా అని ప్రభువు చెప్పినప్పుడు, ప్రభువా నీవెప్పుడు శరసాల్లో ఉన్నావు, నీవెప్పుడు రోగిగా ఉన్నావు, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, మేము ఎప్పుడు చేసాము ఇవన్నీ అంటే ఆయన అన్న మాట ఏంటి తెలుసా? అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒక్కరికి చేస్తే నాకు చేసినట్టు. హల్లెలూయా. అంటే పరిశుద్ధుల అవసరతలలో మనము సహాయం చేసే విషయంలో శ్రద్ధ కలిగి ఉంటే అది ఎవరికి చేసినట్టంట? దేవునికి చేసిన. గుర్తుపెట్టుకోండి. అలా చేసినప్పుడు దేవుడు ఊరుకోడు,
నువ్వెంత చేసావో పరిశుద్ధులకి శ్రద్ధ నిలిపి సహాయము అవసరం తీర్చావో అంత మేలు నువ్వు చూస్తావు. కొడదాం చెప్పలే దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇకపోతే పరిశుద్ధులకు మాత్రమే కాదు, నిజంగా యథార్థంగా నమ్మకంగా సేవ చేస్తున్న నిజాయితీ సేవకులకు మనము పరిచయం చేసే విషయంలో లేదా ఆతిథ్యం ఇచ్చే విషయంలో మనం శ్రద్ధ నిలపాలని వాక్యాన్ని చూడబోతున్నాం. ఇప్పుడు చూద్దాం, ఆ మాటలు కూడా మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుందాం. అతడు రోమాకు వచ్చినప్పుడు పౌలు గారు అంటున్నాడు, నా సంఖ్యలను వచ్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు పౌలుని శ్రద్ధగా ఆదరించారంట? శ్రద్ధగా పరిశుద్ధుల విషయంలో శ్రద్ధ నిలిపాడు, ఆతిథ్యం ఇచ్చే విషయంలో. ఎవరైనంటే 16వ వచనంలో ఆయన పేరు రాయబడింది, చదవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. పౌలు గారు అంటున్నాడు, పౌలు మీద ఆయన అవసరతలు అక్కరతలు తీర్చే విషయంలో ఒనేసిఫోరు శ్రద్ధ నిలిపాడని ఆయన గురించి చక్కగా వివరిస్తున్నాడు. హల్లెలూయా. ఏమి నిలిపాడు? దైవజనుడైన ఆత్మీయ తండ్రి విషయంలో, ఆతిథ్యం ఇచ్చే విషయంలో, ఆయన అక్కర్లో ఉన్నప్పుడు, అవసరతల్లో ఉన్నప్పుడు శ్రద్ధ నిలిపి ఆయన అక్కర్లు తీర్చాడు అని ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు. మరొకసారి 17వ వాక్యాన్ని మనం చదువుదాం. ఇప్పుడు బాగా అర్థమవుతుంది మనకు. అతడు రోమాకు వచ్చినప్పుడు, అనగా సువార్త చేయడం ద్వారా సంకెళ్ళేసి చెరసాల్లో పెట్టారు పౌలు గారిని. అయ్యో జైల్లో ఉన్నాడు, ఆయన నేను ఎందుకు చూసేది, నాకు సిగ్గుపోద్ది అని అనుకోకుండా తన ఆత్మీయ కుమారుడు సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి. ఎవరిని వెతికాడు? పౌలు గారు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు శ్రద్ధగా వెతికాడు తన ఆత్మీయ కుమారుడు ఒనేసిఫోరు. శ్రద్ధగా వెతికి ఆతిథ్యం ఇచ్చాడు. ఈరోజు నిజమైన దైవజనులు ఎవరైనా ఉంటే, నిజంగా సేవ కోసం కష్టపడుతుంటే, దైవజనులు పరిశుద్ధులు, దేవుని పిల్లల పరిశుద్ధులు, వీరందరూ కూడా నిజంగా ఆతిథ్యముకు అర్హులై ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆతిథ్యముకు అర్హులై ఉన్నారు కనుక పరిశుద్ధుల అవసరములలో మనము వారి అవసరం తీర్చుటకు శ్రద్ధ కలిగి ఉండాలి. అలాగే ఆత్మీయ తల్లిదండ్రులు లేదా సేవలో కష్టపడుతుంటే, ఇబ్బందులు పడుతుంటే వారి విషయంలో సహాయం చేసే విషయంలో మనం ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ పని చేస్తావో నీ స్థాయి, నీ స్థితి ఉన్నతంగా మారుతుంది. హల్లెలూయా. నా శిష్యుడని లేదా నా సేవకుడని గిన్నెరు చల్లిస్తే దాని ప్రతిఫలం మీరు పోగొట్టుకోరు అన్నాడు యేసయ్య. మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు అన్నాడు యేసయ్య. కనుక ఈ విషయంలో మనము శ్రద్ధ కలిగి ఉండాలి. ఏ విషయంలో? 4వ విషయం, ఆతిథ్యం ఇచ్చే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. నేను ఒక్కొక్క ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ఆతిథ్యం ఇస్తారు వాళ్ళు. నేను చాలా ఆశ్చర్యపోతాను. కానీ ఒక్కొక్క ఇంటికి వెళితే ఆతిథ్యం ఉండదు, అది పక్కన పెట్టండి. కనీసం నేను ఆ ఇంట్లో నుంచి ప్రార్థన చేసి, వాక్య పరిచయం చేసి, వారికి మేలు కోరి, మంచి మాటలు చెప్పి, ఆశీర్వదించి బయటకు వస్తుంటే కనీసం దగ్గరికి వచ్చి సాగనప్పు కూడా సాగను. ఎలాంటి కుటుంబాలు కూడా. నా ప్రియ సహోదరి సోదరుడా, ఆతిథ్యం ఇచ్చే విషయంలో పరిశుద్ధులకు కానీ సేవకులకు కానీ మనము శ్రద్ధ కలిగి ఉండాలి. తద్వారా వచ్చే కృప మనందరినీ పొందుతాం. అటు కృప పరిశుద్ధాత్ముడు మనకి సహాయమో చేయనుగాక, హల్లెలూయా. ఇకపోతే ఏ విషయంలో దేవుని పిల్లలుగా మనం శ్రద్ధ కలిగి ఉండాలి అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి పిల్లరా. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో మనము నిజంగా ప్రియా సహోదరి సోదరా శ్రద్ధ నిలపాలంట చెప్పండి? మన పైన నాయకులుగా ఉన్నవారు మన ఆత్మలను కాయిస్తున్నారు గనుక వారి ప్రవర్తన ఫలము విషయంలో
మనము శ్రద్ధ నిలిపి, దేవుడి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. శ్రద్ధ నిలిపి ఏం రాయబడి ఉంది? వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఎవరి విశ్వాసం అనుసరించాలి? దైవజనుల యొక్క, మన ఆత్మీయ తండ్రి లేదా ఆత్మీయ నాయకుడు వారు చక్కగా సేవలో కొనసాగుతున్నప్పుడు, విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు. ఆ దైవజనుడు చూడండి, తల్లిదండ్రులు వదిలేశాడు దేవుడి కోసం, ఇల్లు వాకిలు వదిలేశాడు దేవుడి కోసం, ఊరిని వదిలేశాడు దేవుడి కోసం, ఊరు కాని ఊరికొచ్చాడు, దేవుని పని చేస్తున్నాడు, దేవుడి కొరకు బ్రతుకుతున్నాడు, తద్వారా దేవుడు ఫలాన్ని ఇస్తున్నాడు అని ఆ ఫలాలను తలపోసుకుంటూ శ్రద్ధగా మనం విశ్వాసంలో ముందుకు కొనసాగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో శ్రద్ధ నిలపాలి? ఒకే ఒక మాట కరెక్ట్ గా చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ మాట ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను, మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు. వారు ఎలా ఫలిస్తున్నారో, ఆ దైవజనులు ఎలా వాక్యములో, ప్రార్థనలో, ఆత్మీయతలో ఫలిస్తున్నారో ఆ ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ విషయంలో దేవుని పిల్లలుగా మనం శ్రద్ధ నిలపాలంట? చక్కగా ఇంటి మీద శ్రద్ధ నిలుపుతాం, ఇల్లే వెతుకోబోం. మన ముఖం మీద శ్రద్ధ నిలుపుతాం, మన అందం మీద శ్రద్ధ నిలుపుతాం, మన చెడ మీద, మన యొక్క తల మీద శ్రద్ధ నిలుపుతాం, లేదా మన వాహనాల మీద శ్రద్ధ నిలుపుతాం, లేదా ఆయా విషయాల్లో శ్రద్ధ నిలుపుతాం. కానీ ఇవన్నీ ఈ లోకంలో ఉన్నంత చేపే అనుభవిస్తాం, ఆ తర్వాత వీటిని మనం తీసుకోవాలి. కానీ ఇప్పుడు చెప్పిన 5 విషయాల్లో మనం శ్రద్ధ నిలిపితే ఈ లోకమందు దీవించబడతాం, రాబోయే ఆ పరలోకమందు మనము దీవించబడతాం. ఒక్కసారి అవి చెప్పుకుందామా? ఒక్కసారి చెప్పండి ఆ మాటలు. దేవుని మాట శ్రద్ధగా వినాలి. నెంబర్ 2, సత్క్రియలు చేసే విషయంలో శ్రద్ధ నిలపాలి. నెంబర్ 3, ఐక్యతను కాపాడుకునే విషయంలో మనం శ్రద్ధ నిలపాలి. నెంబర్ 4, పరిశుద్ధులకు కానీ నిజమైన దైవజనులకు కానీ ఆతిథ్యం ఇచ్చే విషయంలో మనము శ్రద్ధ నిలపాలి. నెంబర్ 5, మన పైన నాయకులుగా ఉండి మన ఆత్మలు కాయచున్న వారి ప్రవర్తన ఫలమును తలంచుకొనుచు శ్రద్ధగా వారి విశ్వాసమును మనము అనుసరించాలి. ఇటు కృప పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయను గాక, హల్లెలూయా. ఇంతకీ ఈ 5 విషయాల్లో మనం శ్రద్ధ నిలిపితే మనకు వచ్చే లాభం ఏంటి? ఈ 5 విషయాల్లో మనం శ్రద్ధ నిలిపి ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తే వచ్చే ఆశీర్వాదాలు కొన్ని మనం చూద్దాం. నెంబర్ 1 ఆశీర్వాదము. ఈ 5 విషయాల్లో మన శ్రద్ధ నిలిపి మనం ముందుకు ఆత్మీయ జీవితంలో కొనసాగితే నెంబర్ 1 వచ్చే బ్లెస్సింగ్ లేదా ఆశీర్వాదం, మేలు ఏంటంటే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి వాక్యం లాస్ట్ లైన్, మొదటి వాక్యంలో లాస్ట్ లైన్ మనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఏం చేస్తాడంట? ఇప్పుడు చెప్పబడిన 5 విషయాల్లో మనం శ్రద్ధ నిలిపితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. నీ ఇంటి మీద శ్రద్ధ పెట్టుకుంటా ఉండు. చెప్పండి, నీ ముఖం మీద శ్రద్ధ పెట్టుకుంటా ఉండు, వంట వార్పుల మీద శ్రద్ధ పెట్టుకుంటూ శ్రద్ధ పెట్టాలి. కానీ అవి మనల్ని హెచ్చించలేవు. కానీ ఏ విషయాల్లో ఆత్మీయులు శ్రద్ధ నిలుపుతారో, చెప్పబడిన 5 విషయాల్లో శ్రద్ధ నిలిపితే దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. నెంబర్ 1 హెచ్చిస్తాడు. నెంబర్ 2 చదవడానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వాక్యం చదువు. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. హల్లెలూయా. ఈ 5 విషయాలను శ్రద్ధగా చేస్తే ఏమవుతావు? ఐశ్వర్యవంతుడు అవుతావు. ఐశ్వర్యం నీ దగ్గరికి వస్తుంది. ఈ విషయాల్లో శ్రద్ధ. కొంతమందికి నేల్స్ మీద శ్రద్ధ, వాళ్ళకి నేల్స్ అంటే గోర్లు పెంచుకునే విషయంలో శ్రద్ధ ఉంటుంది. కొంతమందికి చెప్పులు, బాగా మంచి చెప్పులు వేసుకోవడానికి శ్రద్ధ ఉంటుంది. కొంతమందికి మంచి చీరలు కట్టడానికి, మంచి డ్రెస్ వేసుకోవడానికి శ్రద్ధ ఉంటుంది. మంచిది. కానీ ఇవి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయలేవు. హల్లెలూయా. ఎప్పుడైతే మనము
ఆయన చెప్పిన మాట ప్రకారం శ్రద్ధ నిలుపుతామో 5 విషయాల్లో రెండవ ఆశీర్వాదం ఏంటంట? ఐశ్వర్యవంతులం అవుతాం. ఇక మూడవదిగా ఈ 5 విషయాల్లో శ్రద్ధ నిలిపితే వచ్చే ఆశీర్వాదాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదిగో సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం, బద్ధకముగా పనిచేవాడు, శ్రద్ధగా పనిచేవాడు ఏలుబడి చేయుదురు, సోమరులు వ్యక్తి పనులు చేయవలసి వచ్చును. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడు. వాక్యము శ్రద్ధగా వింటూ, ఆతిథ్యం ఇచ్చే విషయంలో శ్రద్ధగా ఉంటూ, అలాగే ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధగా ఉంటూ, అలాగే దైవజనుడి యొక్క ఆత్మీయ ఫలం అనుసరిస్తూ శ్రద్ధగా నీ జీవితాన్ని కొనసాగిస్తే, ఇదిగో ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? ఏలుబడి చేస్తావు. హల్లెలూయా. ఈ 5 విషయాల్లోనూ శ్రద్ధ నిలిపితే అందరిలో నువ్వు ఏలుబడి చేస్తావు. నువ్వు ఎక్కడ, ఏ ప్రాంతంలో ఉన్నావు, సంఘంలోనా, సమాజంలోనా, నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు, ఆ ఏరియాలోనా నువ్వు ఏలుబడి చేస్తావు. ఏలుబడి చేయడం అంటే నీవే పెద్దగా ఉంటావు, నీవే ఎత్తైన స్థానంలో ఉంటావు, నీవే అందరికీ ఆజ్ఞాపిస్తుంటావు, ఆర్డర్ ఇస్తుంటావు. ఆ స్థితి దేవుడు మనకు ఇస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు చూసాం? చెప్పాలి. 3 ఆశీర్వాదం. ఇకపోతే ఇదే సామెతల గ్రంథంలో 4వ ఆశీర్వాదం చూద్దాం. 13వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీయూ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండను. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా 5 పనులు చేస్తూ ఉంటే నీ ప్రాణం ఎట్టుంటదంట? మన ప్రాణం ఎట్టుంటది? పుష్టిగా, కుంగిపోదు, దిగులు పడదు, చింతపడదు. ఎందుకో తెలుసా? నా దేవుని మాట వినే విషయంలో శ్రద్ధగా ఉన్నాను, అలాగనే సత్కర్యలు చేసే విషయంలో శ్రద్ధగా ఉన్నాను, అలాగనే ఆతిథ్యం ఇచ్చే విషయంలో శ్రద్ధగా ఉన్నాను, ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధగా ఉన్నాను, అలాగనే నా జీవితం అంతా కూడా దేవుని విషయాల మీద శ్రద్ధ పెడుతున్నాను. కాబట్టి మన ప్రాణం ఎట్టుంటదంట? పుష్టిగా ఉంటుంది. ఏమండి? ప్రాణం పుష్టిగా ఉండాలి, దిగులు పడినట్టు కాదు, చింతపడినట్టు కాదు. కనుక 5 విషయాల్లో ఏమి నిలపాలి? శ్రద్ధ నిలపాలి. నిలిపినట్లయితే 4వ ఆశీర్వాదం, మన ప్రాణము పుష్టిగా ఉంటుంది. హల్లెలూయా. ఇకపోతే 5వ ఆశీర్వాదం చూద్దాం. ఈ 5 విషయాల్లో శ్రద్ధ నిలిపితే వచ్చే ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 5వ వాక్యం. అమ్మా చదువు. శ్రద్ధ గల వారి ఆలోచనలు, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. తాళిమి లేక పని చేయవానికి నష్టమే ప్రాప్తించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. యోచనలు ఆలోచనలు. ఈ 5 విషయాల్లో శ్రద్ధ నిలిపి, నువ్వు నిజంగా ఆత్మీయంగా శ్రద్ధ నిలిపి నువ్వు కొనసాగుతున్నప్పుడు నీవిచ్చే ఆలోచన చాలా చాలా లాభకరములు. నీ ఆలోచన నీకు లాభకరంగా మారుతుంది. ఇలాంటి శ్రద్ధ నిలిపి ఆత్మీయ జీవితంలో ఇతరులకి ఆలోచన ఇచ్చినా అది వాళ్ళకి లాభకరంగా మారుతుంది, అది నీకు లాభకరంగా మారుతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? నీ ఆలోచన నీకు లాభకరంగా మార్చిందా? బైబిల్లో యెహోనాదాబు అని ఒక వ్యక్తి ఉన్నాడు. అమ్నోనికి ఒక ఆలోచన ఇచ్చాడు, లాభంగా మారిందా? శాపంగా మారింది. అలాగే సొలొమోను కుమారుడు రెహబాముకి తన తోటి యవనస్తులు ఆలోచన ఇచ్చారు, ఆయనకి లాభంగా మారిందా? దేశం 2 ముక్కలైందా? ఎందుకంటే మనం ఆత్మ సంబంధ విషయాల్లో మన శ్రద్ధ నిలిపితే మన ఆలోచనలు మనకు లాభకరంగా మారుతాయి. హల్లెలూయా. ఇతరులకి ఆలోచన చెప్పినా ఆ ఆలోచన ఇతరులకి లాభకరంగా మారుతాయి. ఎన్ని ఆశీర్వాదాలు చూసేప్పటికి? 5. వెరీ గుడ్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం కూడా ఈ ఆలోచనలు మనం గమనించాలి. ఈ ఆలోచనలు అనగా దేవుడి మీద శ్రద్ధ నిలిపే ఆలోచనలు మనకు లాభకరంగా మారుతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇకపోతే 6వదిగా ఒకసారి చూద్దాం. 6వదిగా చూద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వాక్యం మనం చదువుకుందాం.
దయచేసి చదవడానికి ప్రయత్నించాం. నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులో కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను హల్లెలూయా నేనే అనిను. హల్లెలూయా. దేవుని వాక్యము విని శ్రద్ధగా నడుచుకున్నట్లయితే చెప్పండి, మనకు ఈ లోకమనే ఐగుప్తులో ఒకవేళ రోగాలు వస్తే స్వస్థపరచు యెహోవా ఆయనే. హల్లెలూయా అంటున్నాడు. ముందుగా రానీని అంటున్నాడు, వ్యాధులు రానీను శ్రద్ధగా నా మాట వింటే అంటున్నాడు. అది మాత్రం కాదు, ఒకవేళ వస్తే స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. ఏ విషయంలో శ్రద్ధ నిలిపితే? చెప్పబడిన 5 విషయాల్లో మనం శ్రద్ధ నిలిపితే, ఆత్మ సంబంధమైన విషయాల్లో శ్రద్ధ నిలిపితే రోగం రాని అంటున్నాడు. ఒకవేళ వస్తే స్వస్థపరచు యెహోవాను నేనే. 7వ ఆశీర్వాదం చూద్దాం. ఇదే నిర్గమాకాండంలో 19వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. 19:5. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాదమగుదురు. హల్లెలూయా. మనము ఆత్మ సంబంధమైన విషయాల్లో, దేవుని మాట వినే విషయంలో శ్రద్ధ నిలిపితే మనమందరినీ దేవుడికి స్వకీయ సంపాద్యమవుతాము. అంటే తన సొత్తుగా, తన ప్రజలుగా, తన బిడ్డలుగా పేరు ఈ లోకంలో ప్రత్యేకించబడుతుంది. హల్లెలూయా. ఆమండి దేవుని బిడ్డ, ఆ బ్రదర్ అండి నిజంగా దేవుని బిడ్డ అని ఆత్మీయ విషయాల్లో శ్రద్ధ నిలిపితే స్వకీయ సంపాద్యమని దేవుడికి అనేకులు చెప్పుకుంటారు, దేవుడు కూడా చెప్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక యొక్క సమయంలో మనమందరినీ ఈ లోక సంబంధం విషయాల్లో శ్రద్ధ నిలుపుతున్నాం, తప్పు లేదు, అవి మనకు అవసరమే. కానీ వాటిని మించి ఆత్మ సంబంధం విషయాల్లో మనం ఏం చేయాలి? శ్రద్ధ నిలుపాలి. ఇకపోతే వచ్చే ఆశీర్వాదం ఏంటంట? నెంబర్ 1, మనల్ని హెచ్చిస్తాడు. ఇదిగో దావీదు, ఆయన ఎప్పుడు కూడా ఆయన మాట వినేవాడు, శ్రద్ధగా ఆయన మాట వినేవాడు. ఎందుకంటే దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. నేను ముగిస్తున్నాను. చూడండి ఒకసారి ఎలా సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. దావీదు నా మాట వింటున్నాడు, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదివినట్లయితే మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం చూడండి, నా మాటలు క్లియరా? 13వ అధ్యాయము 22వ వాక్యం చదువుకుందాం. తరువాతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను, మరియు ఆయన నేను యెషయ్య కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా స్థానస్థలమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములనియు నెరవేర్చునని చెప్పి అతను గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఎవరికంటే సమూయేలుకి. సమూయేలు ప్రవక్తకి దావీదుల గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు నా మాట శ్రద్ధగైనవాడు, నా కట్టలను గైకునేవాడు, ఇదిగో సౌలును తొలగించి దావీదును రాజుగా నియమించు అని దేవుడు సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని మాట శ్రద్ధగా విన్నాడు కాబట్టి దావీదు ఏమయ్యాడు? హెచ్చించబడ్డాడు. ఎలాగంట? రాజుగా హెచ్చించబడ్డాడు, మహారాజుగా హెచ్చించబడ్డాడు. దేవుని స్తోత్రం. ఇకపోతే దేవుని మాట మన శ్రద్ధగా వింటే ఐశ్వర్యవంతులు అవుతామా? సొలొమోను దేవుని మాట మొదట్లో శ్రద్ధగా విన్నాడా లేదా? చెప్పాలి. దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడా లేదా? చాలా మంది ఐశ్వర్యం పొందిన తర్వాత దేవుడి మాట శ్రద్ధగా వినడానికి ప్రయత్నించే, పరిశుద్ధం ఉండడానికి ప్రయత్నించే, ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయత్నించే, అలాగనే ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ నిలపరు. అలాగే పైన నాయకులుగా ఉన్న వారి యొక్క ఆత్మ ఫలాన్ని అనుసరించే విషయంలో శ్రద్ధ నిలపరు. అది కూడా పోగొట్టుకుంటారు. కానీ దావీదు రాజు హెచ్చించాడు. అలాగే సొలొమోను ఐశ్వర్యంతో నింపబడ్డాడు. మొదట్లో ఆయన శ్రద్ధ నిలిపాడు కాబట్టి ఐశ్వర్యం ఇచ్చాడు సొలొమోను రాజు. ఇకపోతే మూడోది ఏమన్నా? శ్రద్ధగా దేవుని మాటలు కానీ ఆత్మీయంగా శ్రద్ధగా తన జీవితాన్ని కొనసాగిస్తే ఏం చేస్తారంట? ఏలుబడి చేస్తారు. దేవుని మాట శ్రద్ధగా విన్నాడు మోషే శ్రద్ధగా విన్నాడు. 40 సంవత్సరాలు తలిపెదించిన తర్వాత శ్రద్ధగా విన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఇంచుమించు 6 లక్షల కాలు బలానికి పైబడి
ఆయన ఏమయ్యాడు? ఏలుబడి చేసే నాయకుడు అయ్యాడు. హల్లెలూయా. కనుక ఎన్ని ఆశీర్వాదాలు విన్నాం? 7 ఆశీర్వాదాలు. కనుక 7 ఆశీర్వాదాలు మన ప్రజలకు ఆశీర్వాదం. ఒక్కసారి శ్రద్ధగా ఆయన మాట లేదా ఆత్మీయ జీవితంలో శ్రద్ధ నిలిపితే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయనేది మనం ఇంతవరకు విన్నాం. ఒకసారి చెప్పుకుందామా? ఒకసారి చెప్పండి. మీరు రాసుకున్నారు కదా, చెప్పండి. నెంబర్ 1, మనల్ని హెచ్చిస్తాడు. రెండవదిగా ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఏలుబడి చేసే వారికి చేస్తాడు. మన ప్రాణాన్ని పుష్టిగా నింపుతాడు. మన ఆలోచనలు లాభకరంగా మారుస్తాడు. మనకు ఒకవేళ రోగం వస్తే ఆయన స్వస్థపరుస్తూ ఒకవేళ రానికుండా కూడా చేస్తాడు. అలాగనే ఆయనకి స్వకీయ సంపాద్యమైన ప్రజలుగా ప్రభు రాకడలో మనం ఉంటాం. ప్రభు రాజ్యంలో పాల్గొంటాం. ఇంటి కృప పరిశుద్ధాత్మకు మనకు సహాయం చేయనట్లుగా ఆత్మీయ విషయాల మీద మనం ఏం చేద్దాం? ఏంటి ఆత్మీయ విషయాలు ఒకసారి చెప్పుకుందామా? ఆయన మాట శ్రద్ధగా వినాలి. నెంబర్ 2, సత్క్రియలు ఆసక్తిగా చేయాలి. ఐక్యత విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఆతిథ్య విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. అలాగనే దైవజనుల యొక్క మనకిచ్చిన ఆత్మీయ నాయకు యొక్క ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకుంటూ వారి విశ్వాసమును అనుసరించాలి. తద్వారా 7 ఆశీర్వాదాలు మనం పొందుతాం. ఇటు కృప పరిశుద్ధాత్ముడు మనందరికి సహాయము చేయండి. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. చిన్న ప్రార్థన చేస్తాను. కృపగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో తండ్రి, ఈరోజు మమ్మల్ని అందరినీ ప్రేమించి ప్రాముఖ్యంగా ఏ విషయాల్లో మేము శ్రద్ధ కలిగి ఉండాలో దేవుని పిల్లలంగా ఆత్మీయంగా మాకు నేర్పించావు. అవును, ఈ లోక సంబంధంగా అనేక విషయాల్లో శ్రద్ధ నిలుపుతూ ఉంటాం నాయన. అవన్నీ మేము ఈ లోకంలో ఉన్నంత కాలమే. కానీ ఆత్మ సంబంధ విషయాల్లో మేము శ్రద్ధ నిలిపితే ఈ లోకమందు నీ కృపను చూస్తాం. ఈ లోకమందు ఆశీర్వాదాలు చూస్తాం. పరలోక ఆశీర్వాదం మేము చూస్తాం. కనుక నేర్పించిన ఈ మాటలు మా మేలు కోరి మాట్లాడిన ప్రతి మాట ప్రభు ఏ బిడ్డ విడిచిపెట్టుకున్నా ఇక మీదట శరీర సంబంధమైన విషయాల కంటే శ్రద్ధ నిలిపేదానికంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో శ్రద్ధ నిలిపి పొందవలసిన ఫలభరితమైన ఆశీర్వాదం ఈ భూలోకమందు పరలోకము పొందుకున్నట్లుగా మీ కృప చేరి వచ్చిన బిడ్డకు, మాకు, అలాగే వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా.